ఒత్తిడి, ఆందోళనని మనం ఆరోగ్యానికి శత్రువుల్లా చూస్తాం. కానీ వీటికంటే ప్రమాదకరమైంది మరొకటి ఉంది. దాని పేరే బద్ధకం. మన ఆరోగ్యం దెబ్బతినటానికి బద్ధకమే కారణమని చెబుతారు డాక్టర్లు. బద్ధకానికి అలవాటు పడితే అది పొగ, మద్యంలాగే వ్యసనంగా మారుతుంది. కళ్ల ముందు బోలెడంత పని కనిపిస్తున్నా ఆ పనిని పూర్తి చేయాలనిపించదు. దీని నుంచి బయటపడాలంటే పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. బద్ధకాన్ని వదిలించుకునేందుకు యోగాను ఒక అద్భుతమైన పరిష్కారంగా చెబుతారు నిపుణులు. బద్ధకాన్ని వదిలించి హుషారు పుట్టించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం యోగ సాధన ద్వారా ప్రాణశక్తిని పెంచుకొని బద్ధకాన్ని ఏ విధంగా తగ్గించుకోవాలా. చాలామందికి ఈ బద్ధకం అనేటటువంటిది వెంటాడుతూ ఉంటుంది. ఇది ఎందువల్ల జరుగుతూ ఉంటుంది? బాడీలో టాక్సిన్స్ ఎక్కువగా పేరుకుపోయినప్పుడు, ప్రాణశక్తి తగ్గిపోయినప్పుడు నిరుత్సాహం, నిస్పృహ, లేజినెస్ అన్నది ఏర్పడుతూ ఉంటుంది, బరువు అయిపోతూ ఉంటుంది శరీరం. ప్రాణశక్తి తగ్గిపోవడం వల్ల ఒక వాహనంలో టైర్లో ఉండాల్సినటువంటి గాలి 35 కన్నా కూడా ఒక 5 ఉందనుకోండి, ఆ వెహికల్ స్పీడ్ అనేటటువంటి తొందరగా పోదు. అదేవిధంగా శరీరంలో ప్రాణశక్తి తగ్గిపోయినప్పుడు బద్ధకం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఈ బద్ధకం అనేటటువంటిది వాళ్ళకు ఒక బద్ధ శత్రు. ముఖ్యమైనటువంటి విషయాల్ని, చేయాల్సినటువంటి పనుల్ని చెయ్యలేకపోవడం, చెయ్యలేకుండా చేసేటటువంటిది బద్ధకం. వెళ్ళాల్సినటువంటి సమయానికి వెళ్ళకుండా చేసేటటువంటిదే ఈ బద్ధకం. పలానా పనిని పలానా టైంకి కంప్లీట్ చేయాలనుకుంటాడు, ఆ పనిని ఆ సమయానికి కంప్లీట్ చేయకుండా చేసేటటువంటిదే ఈ బద్ధకం. తద్వారా ఎన్నో పనులు పెండింగ్ అయిపోవడం, కొన్ని ఆపర్చునిటీస్ కోల్పోవడం, ఆరోగ్యంతో కోల్పోవడం, ఇంకా ముఖ్యమైనటువంటివి ఎన్నో కోల్పోవలసి వస్తుంది ఈ బద్ధకం ద్వారా. ఈ బద్ధకాన్ని తొలగించడంలో మరి ఈ యోగశక్తి అద్భుతమైన ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ బద్ధకాన్ని మటుమాయం చేసేటటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాసనాలు, సూర్య నమస్కారాలు ఉన్నాయి. ఇవి గనక చేసినట్లయితే మరి యోగ శక్తి శరీరంలోకి ఆవాహనం అవడం ద్వారా బద్ధకము, నిరుత్సాహం, ఈ రకమైనటువంటి లేజినెస్ అంతా కూడా పూర్తిగా తొలగిపోయి శరీరం అంతా కూడా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా తయారవుతుంది. ఒక బాల్లో గాలి ఫుల్గా ఉన్నప్పుడు అది కింద పడేస్తే మళ్ళీ అది పైకి లేస్తూ ఉంటుంది. అలాగే తక్కువ సమయంలో ఎక్కువ విశ్రాంతిగా ఉండేది, తక్కువ నిద్రపోయేది. చాలామంది ఎక్కువ నిద్రపోతూ ఉంటారు. ఇలా నిద్రపోతూ ఉంటే ఏమవుతుందంటే శరీరం బద్ధకంగా తయారవడమే కాదు, ఒబిసిటీ సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. ఇది ప్రారంభంలో చాలామంది పట్టించుకోరు. తర్వాత నెలల కొద్దీ, సంవత్సరాల కొద్దీ గడిచే కొద్దీ చూస్తూ 15 కిలోలు, 20 కిలోలు, 30 కిలోలు, 40 కిలోలు, 50 కిలోలు బరువు పెరిగిపోవడం ద్వారా ఏం చేయాలో అర్థం కాక కొన్ని సమస్యల పైకి వచ్చినప్పుడు వైద్యులు బరువు తగ్గాలనుకున్నప్పుడు ఏది చేయాలన్నా సరే శరీరం సహకరించదు. కాబట్టి తొందరగా ఈ రకమైనటువంటి బద్ధకాన్ని గుర్తించడం ద్వారా ఒబిసిటీ సమస్యల నుంచి కానీ, డయాబెటీస్ సమస్యల నుంచి కానీ, ఇంకా ఇతరతర సమస్యలు రాకుండా ఉండే విధంగా ఈ బద్ధకం నుంచి మీరు బయటపడితే ప్రివెంటివ్ కేర్గా వాటి నుంచి బయటపడవచ్చు. దానికి సంబంధించినటువంటి ఈరోజు కొన్ని ప్రత్యేకమైన సూర్య నమస్కారాలు, ప్రాణముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. బద్ధకం తొలగించడానికి సూర్య నమస్కారాలు, ప్రాణముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ప్రొద్దున్నే లేచిన వెంటనే ఒక మేట పైన సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఈ సూర్య నమస్కారాలు 12 స్థితులు ఉంటాయి. ఈ 12 స్థితులు కనుక చేసినట్లయితే చాలా యాక్టివ్నెస్ అనేటటువంటిది శరీరంలో పెరుగుతుంది. ముందుగా ప్రణామాసనం నుంచి స్టార్ట్ చేయాలి. రెడీ? 1 ఊర్ధ్వాసన్, శ్వాసను తీసుకుంటూ వెనక్కి వంగాలి. 2 పాదహస్తాసన్, శ్వాసను విడిచిపెడుతూ ముందుకి బెండ్ అవ్వాలి. 3 అశ్వ సంచలనాసన్, లెఫ్ట్ లెగ్ బ్యాక్, హెడ్ పూర్తిగా పైకి చూస్తున్న విధంగా ఉండాలి. 4 కోకిలాసన్, రైట్ లెగ్ కూడా లెఫ్ట్ లెగ్ జతలోకి తీసుకొని వెళ్ళి బాడీ స్ట్రైట్గా ఉంటుంది. 5 మార్జలాసన్, నీస్ని గ్రౌండ్కి టచ్ చేసి హ్యాండ్స్ మూమెంట్ ఇవ్వకుండా వెనక్కి వెళ్ళాలి. 6 సాష్టాంగ నమస్కార్, 7 భుజంగాసన్,
8 పర్వతాసన్, 9 మార్జలాసన్, మోకాలు నేల మీద తాకించి వెనక్కి వెళ్ళాలి. 10 అశ్వ సంచలనాసన్, లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. 11 పాద హస్తాసన్. 12 ప్రణామ్ ఆసన్, నమస్కార స్థితి. ఇప్పుడు ప్రాణముద్ర. ఈ ప్రాణముద్రని పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. ఈ పద్మాసనం ప్రాణశక్తిని బాగా బాడీలో పెంచేటటువంటి ముద్ర. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా 2 చేతులు మోకాళ్ళపైన ఉంచాలి. ఈ స్థితిలో చిటికిన వేలిని, ఉంగరపు వేలిని ఫోల్డ్ చేసి బొటన వ్రేలు యొక్క కొనకి తాకించాలి. చివర్ల మాత్రమే తాకించి ఉంచాలి. గోర్లు ఏవైనా ఉంటే వాటిని తొలగించుకోవాల్సి ఉంటుంది. చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు స్ట్రైట్గా ఒకదానికొకటి తాకుతున్న విధంగా స్ట్రైట్గా ఉండాలి. ఈ ముద్ర మాత్రమే రిలాక్స్గా ఉంటుంది, కాస్త బిగుతుగా ఉంటుంది, వెన్ను నిటారుగా ఉంటుంది, షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి, ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి. ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాల్ని, నిష్పత్తుల్ని పాటిస్తూ గమనమంతా శ్వాస పైన ఉంచి నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ పూర్తిగా శ్వాసను తీసుకొని పూర్తిగా శ్వాసను విడిచిపెడుతూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను తీసుకునేటప్పుడు ప్రకృతిలో నుంచి ప్రాణశక్తిని మీరు మీ శరీరంలోకి ఆహ్వానిస్తున్నారు. శ్వాసను విడిచిపెట్టేటప్పుడు శరీరంలో ఉన్న బద్ధకం, రోగశక్తిని బయటికి పంపించి వేస్తున్నానన్న భావనతో చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ఆపాలి. ముద్ర రిలీజ్ చేయాలి. కళ్ళు తెరవండి. చూసారు కదండి, ప్రొద్దున లేచిన వెంటనే ఈ సూర్య నమస్కారాల్ని 3 నుంచి 12 సార్లు గనక చేసినట్లయితే బద్ధకము, కొలెస్ట్రాలు, స్ట్రెస్, టెన్షను, ఒబిసిటీ రకమైనటువంటి సమస్యలు పూర్తిగా తొలగిపోవడమే కాకుండా శరీరం అంతా చాలా చైతన్యవంతంగా, యాక్టివ్గా తయారవుతుంది. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఈ సూర్య నమస్కారాలు చేయడం ద్వారా బద్ధకం పోతుంది, ఫ్యాట్ తగ్గిపోతుంది, డిప్రెషన్ తగ్గిపోతుంది, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, బాడీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఇకపోతే శరీరం అంతా కూడా చాలా ఆరోగ్య శక్తిని కలిగి ఉంటుంది. అంతేకాదు ప్రొద్దున్నే సూర్యుడికి అభిముఖంగా నిలబడి చేయడం ద్వారా విటమిన్ డి అనేటటువంటిది బాగా పెంపొందింపు చేస్తూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో చాలామంది సూర్యకాంతి తాగట్లేదు, కాబట్టి బోన్స్ అన్నీ వీక్ అయిపోతున్నాయి. విటమిన్ డి లోపం అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. ప్రొద్దున్నే సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఈ సూర్య నమస్కారాలు చేయడం కూడా బోన్ స్ట్రెంగ్త్ని బాగా పెంచుతూ ఉంటుంది. అంతేవిధంగా ఈ ప్రాణముద్ర చేయడం ద్వారా శరీరంలో ప్రాణశక్తిని బాగా పెంపొందింపచేస్తుంది. ఈ ప్రాణశక్తి పెరగడం ద్వారా యాక్టివ్గా ఉండడం, ఎనర్జెటిక్గా ఉండడం, తక్కువ విశ్రాంతితో ఎక్కువ ఎనర్జెటిక్గా ఉండడం అనేటటువంటిది శరీరం ఆరోగ్యవంతంగా ఉండడానికి చిహ్నం. కాబట్టి ఈ ప్రాణముద్రని 10 నుంచి 15 నిమిషాలు, సూర్య నమస్కారాలను 3 నుంచి 12 సార్లు కనుక చేయగలిగినట్లయితే అసలు బద్ధకం అనేటటువంటిది దరిదాపులకి రాదు. ఈ బద్ధకాన్ని ఎప్పుడైతే మనం దూరం పెట్టామో మరి ఒబిసిటీ సమస్యలు అనేటటువంటి దరిదాపులకు రావు. ఈ బద్ధకాన్ని, ఒబిసిటీని ఎప్పుడైతే దూరం పెట్టామో డయాబెటీస్ అనేటటువంటిది మీ దరిదాపులకు రాదు. అదేవిధంగా ఇతరత్ర టెన్షన్ కానీ, స్ట్రెస్ కానీ, ఆస్తమా కానీ ఇంకే రకమైన రోగ శక్తి కూడా మీ దగ్గరికి రాలేదు. కాబట్టి ఈ చలికాలంలో ఇంకా బద్ధకంగా ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు. ఇలాంటి సమయంలోనే యోగ సాధన చేస్తే శరీరంలో తగినటువంటి వేడి బాగా పుట్టి మరి చలిని కూడా మన శరీరం తట్టుకోగల శక్తిని, ఇమ్యూనిటీ లెవెల్స్ని బాగా పెంచుతూ ఉంటుంది.
చూసారు కదండి, ఇన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉండేటటువంటి ఈ సూర్య నమస్కారాలని అందరూ చేసి ఆరోగ్యంగా ఉండాలని, యాక్టివ్గా ఉండాలని, మీరు అనుకున్న సంకల్పాలని సమయపాలన పాటిస్తూ అన్ని సక్సెస్లు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వ్యసనం లాంటి బద్ధకాన్ని వదిలించి నిత్య జీవితాన్ని హుషారుగా చురుకుగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి తెలుసుకుందాం కదా.